స్థానిక సంస్థల్లో రాజకీయాల్లోకి పరిపాలనలోకి రావాలనుకుంటున్న మహిళలకి యువకులకి అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడాను నమస్కారం. స్థానిక సంస్థల్లోకి రావాలని ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశపడతారు. కాకపోతే స్థానిక సంస్థల్లోకి వచ్చాక వారికి ఏం చేయాలో అర్థం కాదు, విధి విధానాలు తెలియవు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలు కూడా అవగాహన ఉండదు. ఇలాంటి అంశాలపైన ముఖ్యంగా భారత రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అంతేకాకుండా కేంద్ర స్థాయి నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే నిధులు, అంతేకాకుండా సొంతంగా సమకూర్చుకునేటువంటి నిధులు, పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను స్థానిక సంస్థల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి, రాజకీయ నాయకులకి, ముఖ్యంగా మహిళలకు, యువకులకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో తరగతుల్ని రూపొందించడం జరుగుతూ ఉంది. ఈరోజు వీడియో తరగతి భారత రాజ్యాంగం 11వ షెడ్యూల్. అయితే రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, స్థానిక స్థాయిలో నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక భారత రాజ్యాంగం పైన వారు అవగాహన పెంచుకోవాలి, పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అయితే గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి ఏం అవసరం, భారత రాజ్యాంగం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఇక్కడ చర్చిద్దాం. 11వ షెడ్యూల్ అంటున్నాం. 11వ షెడ్యూల్ అంటే ఏమిటి అంటే, భారత రాజ్యాంగంలో ఎప్పుడైతే రాజ్యాంగాన్ని నిర్మించారో అప్పుడు కేవలం 8 షెడ్యూల్లే ఉన్నాయి. కానీ సందర్భానుసారంగా అవసరాలకు నిమిత్తంగా మనము 9, 10, 11, 12 షెడ్యూళ్లను ఈరోజు వరకు పొందపరచడం జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతం మనం 11వ షెడ్యూల్ గురించే మాట్లాడుతున్నాం. అసలు ఈ 11వ షెడ్యూల్ అంటే ఏమిటి, ఎప్పుడు పొందపరిచారు, ఎందుకు పొందపరిచారు, దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి ఎంతైనా ఉంది. కావున ఈరోజు ఈ 11వ షెడ్యూల్ గురించి మనం చర్చిద్దాం. ఈ 11వ షెడ్యూల్లో మనకి గ్రామ పంచాయతీల విధులు మరియు బాధ్యతల గురించి పొందపరచడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 1992లో మనకి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తీసుకురావటం జరిగింది. అందులో ఒక సంస్కరణ ఏమిటి అంటే కనుక, ఆ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో గ్రామ పంచాయతీల యొక్క విధులు మరియు బాధ్యతల గురించి కూడా పేర్కొనటం జరిగింది. ఈ 29 విధులు మరియు బాధ్యతల గురించి పేర్కొనటం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడ పొందపరిచారు అంటే కనుక ఈ 11వ షెడ్యూల్లో పొందపరచడం జరిగింది. ఇది గ్రూప్ 1, యూపీఎస్సి లాంటి వాళ్ళకు కూడా ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విధులను, బాధ్యతలను ఎక్కడ పొందపరిచారు అంటే మనకి 11వ షెడ్యూల్లో పొందపరిచారు. ఈ 11వ షెడ్యూల్ అనేది ఎక్కడ ఉంది అంటే కనుక భారత రాజ్యాంగంలో ఉంది. 1992కు పూర్వం ఈ గ్రామీణ స్థానిక సంస్థలకి రాజ్యాంగబద్ధత లేదు. ఈ రాజ్యాంగబద్ధత ఎప్పుడు కల్పించబడింది? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో ఈ 29 విధులు, బాధ్యతలను అప్పగించుకుంటూ వారికి ఒక రాజ్యాంగబద్ధత కల్పించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విధులేమిటి, బాధ్యతలు ఏమిటి అనేది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ మనం చర్చిద్దాం. మొదటగా ఎల్ఎం సింఘ్వి కమిటీ